హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో మన రవణ సినిమా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఫుల్ జోష్లో రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొంచెం ఎనర్జీ పెరిగినట్టు అనిపించింది. అంటే ట్రైలర్ చూసి కొన్ని మోసపోకూడదు అంటాం కదా, బట్ ట్రైలర్ వరకు అయితే ఇప్పుడు ఈ మధ్య అందరు నేర్చుకునేది ఒకటే, ట్రైలర్ వరకు బాగా కట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసేసి సినిమాకు రప్పించాలనే ఒక ఆలోచనతో అదే కట్ చేస్తారు ఎవరైనా. అదే ఎందుకంటే ఫస్ట్ ప్రమోషన్ ట్రైలర్స్, టీజర్స్, గ్లిమ్స్లు దీని నుంచే మనకు ఫస్ట్ ప్రమోషన్ అవుతుంది. అక్కడ నుంచి బజ్ అనేది క్రియేట్ అవుతుంది, హైప్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి అదే ట్రై చేస్తున్నారు, అదే వర్కౌట్ అవుతుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత కొన్ని 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 చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి, అంటే ఆడియన్స్ని మెప్పించడం. సో ట్రైలర్లో కూడా ఉంటుంది, ఆ ట్రైలర్ చూపించింది మాత్రమే హైలైట్స్ ఉంటాయి సినిమాలో, మిగతా అంతా డొల్లా ఉంటుంది. అట్లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి ఈ మధ్యలో చూసుకుంటే. బట్ ఈసారి మాత్రం రవణ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ సినిమాలో కంప్లీట్గా అంత మా అంటే ఇంతవరకు రవణ చేసిన సినిమాలు ఈ మధ్యలో కంటిన్యూస్గా మాస్ యాక్షన్ మూవీస్ ఎక్కువ ఉన్నాయి. గన్స్ అదే ఆయనే చెప్పాడు ట్రైలర్లో, గన్స్, కత్తులు, మాస్ ఫైట్లు, జాతర ఫైట్లు, వంటల దగ్గర ఫైట్లు ఇట్లాంటివి వేసానన్నీ. కాకపోతే ఫర్ చేంజ్ మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు చేంజ్ చేసుకోమని చెప్పి. సో అని సో ఆయనంతా డైలాగ్స్ వేసుకొని సినిమాను మన ముందు పెట్టారనమాట. ఈ విధంగా సినిమాను స్టార్ట్ చేస్తున్నా అంటే ఈ సినిమా ఫర్ ఎ చేంజ్. నేను ఇంతవరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాను ఖచ్చితంగా వేరే విధంగా చేయబోతున్నాను, వేరే విధంగా మీకు కనపడబోతున్నాను అన్నట్టు ఆయన ఎంతగానే అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నారు రవణ. సో ఈ సినిమాకైతే మాత్రం ఇద్దరు హీరోయిన్లు మనకు తెలిసిన విషయమే, వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే హీరో. యాక్చువల్గా పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ హీరోయిన్ ఉంది. ఉన్నా కూడా సమ్ ఏదో పని మీద వేరే దేశానికో ఎక్కడికో వెళ్తాడు. అక్కడ ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని చెప్పేసి దగ్గర అయిపోతాడు. అక్కడ ఆ అమ్మాయితో క్లోజ్ అయిపోతాడు, లవ్లో పడిపోతాడు అనమాట. సో అక్కడ చెప్పలేక ఇక్కడ చెప్పుకోలేక నలిగిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు వచ్చే ఆ సమస్యలు, ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడంలోనే ఉంది అసలైన మజా. సో అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా అక్కడ ఫన్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి మాత్రం ఇక్కడ తిరుమల కిషోర్ గారి మార్క్ అయితే కొంచెం బాగా కనిపిస్తుందని చెప్పాలి. ఈ సిచ్యువేషన్స్ లో బాగా క్యారీ అయిందని చెప్పాలి. ఎందుకంటే కమెడియన్స్ ఉన్నారు చాలా మంది. అసలుగా నాకు తెలిసి చాలా రోజుల తర్వాత సునీల్ గారు కంప్లీట్ గా కామెడీ జోన్ లోకి రావడం జరిగినట్టు నాకు అనిపించింది ఈ సినిమాతో. ఈ సినిమాలో మళ్ళీ సునీల్ గారు అప్పట్లో కామెడీ సినిమాలు చేశాడు కదా, కామెడీ సీన్స్ అని. సో ఈ సినిమాలో కంప్లీట్ కామెడీలో కనబడబోతున్నాడు, అయితే బాగా ఉంది. అలాగే వెన్నెల కిషోర్ ఉన్నాడు, సత్య ఉన్నాడు, ఫుల్ లెంత్ కామెడియన్స్ ఉన్నారు. ఒకప్పుడు పాత సినిమాలో ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, ధర్మవర సుబ్రహ్మణ్యము, బ్రహ్మానందము, తనికెళ్ళ భరణి, ఇలా కొడ శ్రీనివాసరావు గారు, బాబుమోహన్, వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఒకే సినిమాలో చేస్తే ఎంత హడావిడి, ఎంత హవా ఉంటుంది కామెడీ. ఆ సినిమా ఎంత ఫన్ రైడ్ గా ఉంటది. అలా అనిపించింది ఈ సినిమా. ఈ ఇంతవరకు ట్రైలర్ వరకు చూసినట్టయితే అలా అనిపించింది. మరి సినిమా కూడా ఇదే విధంగా మనల్ని ఎంటర్టైన్ చేసి అదే హ్యాపీనెస్ తో బయటికి తీసుకొస్తుంది అని అనుకుంటున్నా. అలాగే ఉన్న వాళ్ళందరూ మాత్రం నిజంగా ఒక మంచి బెస్ట్ కమెడియన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఇప్పుడున్న సినిమాల్లో, ఇప్పుడున్న జనరేషన్ కి వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా ఒక రేంజ్ కామెడీ సెట్ చేసే యాక్టర్స్ వీళ్ళందరూ. అలాగే సీను కూడా అన్నాడు, జబర్దస్త్ సీను తెలుసు కదా. సో ఇంత మంది కమెడియన్స్ ఉన్నారు. ఇంతమంది కమెడియన్స్ తో చేసే మన రవితేజ అన్న కామెడీ టైమింగ్ కూడా చాలా గట్టిగానే ఉంటది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సినిమా అయితే ఆల్ మిక్స్, అంటే కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మన ముందుకు ఒక కంప్లీట్ సంక్రాంతికి ఒక ట్రెడిషనల్ భోజనం తిన్నట్టు ఒక మంచి కనుల విందుగా కనబడబోయే ఒక సినిమా లాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడడానికి అయితే కంఫర్టబుల్ గా అయితే సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది సినిమా చూసిన రోజు మనకు తెలుస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, ట్రైలర్ కి సినిమాకి ఒకసారి సంబంధం ఉండదని చెప్పి. ఆ సంబంధం ఉండి ఈ సినిమా కంప్లీట్ గా సాటిస్ఫై చేయగలిగితే ఫ్యాన్స్ ని మాత్రం, అంటే ఆ సినిమాకి వెళ్ళే ఆడియన్స్ ని మాత్రం, అందులో ఈ సినిమాకి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది, రిలీజ్ అయిన తర్వాత కూడా ఎక్కువ ఉంది. కానీ సినిమాలో ఆల్రెడీ స్క్రీన్స్ అన్ని స్పేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి, ఎక్కువ సినిమా రిలీజ్ ఉన్నాయి కాబట్టి, సంక్రాంతి అంటేనే కాంపిటీషన్. ఇలాంటి టైం రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కంటెంట్ గట్టిగానే ఉంటుంది, ఉండాలి అనుకుంటున్నా. ఈ సినిమాకు ఉంటే రవితేజ అన్న ఈసారి మాత్రం గట్టి కొట్టేస్తారు, సంక్రాంతి పందెంలో నిలబడతాడు అంతే. నాకైతే మంచిగా అనిపించింది, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మరి మీకేమనిపించింది అనేది కింద కావాలి చెప్పేసి. ఈ ట్రైలర్ చూసి మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ అవుతాను మాత్రం చెప్పాను. ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటున్నా, ఇవ్వాలని కోరుకుంటున్నా. రవితేజ అన్న కంబ్యాక్ కూడా చాలా అవసరం మనకి ఈ సినిమాతో, నేనైతే అది అనుకుంటున్నా. సో రవితేజ అన్న కూడా ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తే అది కూడా హ్యాపీనే మనకి. ఇంకా మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చెప్పేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి.